ఇది బచ్చలి కూర పప్పు అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బచ్చలి కూర పప్పు తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము బచ్చలి కూర పప్పు తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ బచ్చలి కూర 2 కట్టలు తీసుకున్నాను. అలాగే పప్పు ఉడికించుకున్నది 1 కప్పు తీసుకున్నాను. పెసరపప్పు అండి నేను ఉడికించుకున్నది. అలాగే ఆనియన్ 1, పులుపు కొరకు చిన్న మామిడికాయ 1 కట్ చేసుకున్నాను. కరివేపాకు, నేను ఒట్టి కారం బదులు పచ్చికారం వేస్తున్నాను. పోపు కొరకు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, తగినంత సాల్టు, పసుపు. ఇప్పుడు మనం చేసుకోబోయే విధానము చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకున్నాం కదా, బౌల్లో ఆయిల్ కూడా వేసాను. వేడైంది అది కూడా. ముందుగా ఆనియన్ పీసెస్ వేద్దాము. వేసి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలియపెడుతూ ఉందాము. ఇప్పుడు ఆనియన్ మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, పోపు గింజలు వేద్దాం. పోపు గింజలు కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఆనియన్ మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, కరివేపాకు కూడా వేసి కొంచెం కలియపెడదాము. ఇలా కొంచెం కలియపెట్టినట్టు చేసి ఈ బచ్చలి కూరను వేద్దాం. ఇది కూడా మంచిగా కలియపెట్టినట్టుగా చేసి కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూత పెట్టి మంచిగా మగ్గనిద్దాము. అంతవరకు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిర్చి మంచిగా ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, సూపర్గా మగ్గింది కదా. ఉప్పు, పసుపు కూడా వేసేద్దాము. వేసి మంచిగా ఇలాగా కలియపెడదాం. కలియపెట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ మంచిగా ఇలాగే మగ్గనిద్దాము. ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము. మంచిగా ఇలాగా మగ్గింది కదా. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసేద్దాము. అలాగే పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాము. వేసి మొత్తం కలియపెడదాం. మంచిగా కలియపెట్టి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కదా, వేసిన తర్వాత ఇలా మంచిగా కలియపెట్టి కొంచెం వాటర్ వేసాము. ఇప్పుడు మంచిగా ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. మామిడికాయ, పచ్చిమిర్చి పేస్టు అన్నీ మంచిగా ఇలాగా ఉడికినాయి కదా. ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్నాం కదా, ఈ పప్పును వేసేద్దాము. వేసి మొత్తం మంచిగా కలియపెడదాం. చూడండి, పప్పు కూడా మొత్తం వేసి మొత్తం కలియపెట్టాం కదా. ఇంతేనండి, బచ్చలి కూర పప్పు రెడీ అయిపోయింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బచ్చలి కూర పప్పు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.